పవన్ మళ్ళీ కౌశికి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. జగద్ధాత్రికి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ వస్తుంది చెప్పండి, కాబట్టి ఈ సంబంధం కుదిరించేసుకుందాం అని వైజయంతి అంటూ ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముహూర్తాలు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా, కానీ ముహూర్తాలు పెట్టే ముందు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ వేస్తాను అని ధాత్రి అంటుంది. పెద్ద పెద్ద క్వశ్చన్సే అడుగు అని పవన్ అంటూ ఉంటాడు. పవన్ సెక్యూరిటీ గార్డ్ తర్వాత పిఏ ఇద్దరు కూడా లోపలే ఉంటారు. ఇప్పుడు ఇదిగో ఈ సెక్యూరిటీ గార్డ్ని నేను ఒక క్వశ్చన్ వేస్తాను అని ధాత్రి అనడంతో అడిగేసే ఇంకా ఎందుకు లేట్ అని పవన్ అంటూ ఉంటాడు. నీ దగ్గర ఉన్నది ఇది నిజమైన గన్నేనా అని ధాత్రి అడగడంతో అవును మేడం ఇది నిజమైన గన్నే అని సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు. అయితే మ్యాగజైన్ చెక్ చేసి చూపించు అని ధాత్రి అడగడంతో ఏ వీక్ది మేడం, ఈ వీక్దా లాస్ట్ వీక్దా అని అతను అంటూ ఉంటాడు. మ్యాగజైన్ అంటే ఏంటో నీకు తెలియదన్నమాట. నేను అడుగుతున్నది చదివే మ్యాగజైన్ గురించి కాదు. ఇదిగో రివాల్వర్ని ఇలా పట్టుకొని బుల్లెట్లని ఇలా బయటికి తీయడాన్ని మ్యాచింగ్ చేసి చూపించడం అంటారు. అంటే నువ్వు నిజమైన వాడివి కాదు, నువ్వు ఫేక్ అన్నమాట అని ధాత్రి వాడి భాగోతం బయట పెడుతుంది. ఇక పవన్ పిఏ దగ్గరికి వచ్చి నువ్వే నిజం చెప్తావా లేకుంటే నేను నిన్ను కొట్టించి మరీ నిజం చెప్పించనా అని పిఏ లేడీని ధాత్రి బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మేడం నిజం చెప్పేస్తాను మేడం, నేను ఇతను జూనియర్ ఆర్టిస్ట్ల మేడం అని పిఏ నిజం చెప్పేస్తూ ఉంటుంది. దాంతో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేచి చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని వింటూ ఉంటారు. మేఘన, బామ్మ, వైజయంతి, నిషి, కాచిబూచి అందరూ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు ఆడవాళ్ళు లోపలికి వస్తారు. ఇదిగో ఈవిడ ఈ పవన్ అని చెప్తున్నాడే ఇతనికి మూడో భార్య, ఈవిడ ఉందే వీడు పెళ్లి చేసుకున్న ఆరో భార్యకి అత్త అని ఇద్దరు ఆడవాళ్ళని ధాత్రి చూపిస్తూ ఉండడంతో అయ్య బాబోయ్ నా భాగోతం అంతా బయట పడిపోయిందే అని పవన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మేఘన మరింత నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది.